ఏమన్నా చేయాలి భయపడిందండి. చూసినా నేను స్పీడ్గా వచ్చినా ఆ పిల్లగాడు దూరుగానే ఉంటారు. ఎంత స్పీడ్లో ఉంటారంటే ఎక్కడికైనా దూరుడు కామన్ అయిపోయింది ఊరలో. ఇక్కడ ఏదన్నా అసలు ఏదైనా చేయనన్నా చేయాలి. ఏం కాలేదులేమ్మా, భయపడిందండి. ఈ ట్యూబ్ ఉంటుందో పాడవుతుందో మరి పూసినట్టుంది అన్నీ మొత్తం దాని మీద. చారా నువ్వు కూడా ఇలా వద్దులే ఇట్లా దగ్గర. ఇది మొత్తము ఎక్సలేషను. ఇది ప్రాబ్లం అయితే రైజ్ అయిపోతూనే ఉంది బండి. ఎక్సిలేటర్ పట్టుకోలేదు, రైజ్ అయిపోతూనే ఉంది. సో ఇది ప్రాబ్లము. సో ఇదైతే ప్రాబ్లం వచ్చి యాక్చువల్లీ మనం ఎక్సిలేటర్ కేబుల్ 2 కొత్తవి వేయించినాము. అయినా కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం వచ్చింది. చూద్దాం, సర్వీసింగ్కి షోరూమ్కి తీసుకెళ్ళి చూడాలి. అది ఇవాళ టైం కుదరకపోవచ్చు నాకు తెలిసి. మేబీ రేపు వెళ్తాం, రేపు మార్నింగ్ వెళ్ళి చేయాలి. రోజులన్నీ ఇట్లే వేస్ట్ అయిపోతున్నాయి. ఏం చేస్తాం, బ్యాడ్ టైం బీభత్సంగా నడుస్తుంది. రారా వెళ్దాం. సో దారులు ఎంత దారుణంగా చేశారంటే నేను చూపిస్తాను వచ్చిన తర్వాత. ఒకవేళ చీకటి కాకపోతే వచ్చి దారులు చూపిస్తాయి ఎంత దారుణంగా అయింది. అట్లే మన బండి కూడా ఉంది, తెచ్చుకుందాం. ఓకే, ఎక్కరా. దాదాపు ఒక 10 నెలలు అయితే అయిండొచ్చు మనం బండి తీసుకున్నాక ఫస్ట్ టైం పంచర్ అయింది. అది కూడా టైరు బాగా గుండె అయిపోయింది. చూడండి, మొత్తం గుండె అయిపోయింది టైరు, ఏం లేదు. ఇంకోటి దీనికి ఈ టైరు ఒకటి నేను వీడియో తీశాను బండి కొన్నప్పుడు కూడా, కాకపోతే వీడియో అప్లోడ్ చేయలేదు. ఇగో హోల్స్ ఉన్నాయి చూడు, ఈ హోల్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది. టైర్ అయితే మొత్తానికి కండిషన్ అయితే మంచిగా లేదు, మార్పించాలి. చూద్దాం. సో ఇక్కడ ఈ బండి నేను పంచర్ వేయించుకుంటానుగా పెద్ద శబ్దం వచ్చింది. సో అటువైపు నేను చూసేసరికి 2 స్కూటీస్, కారు అక్కడ యాక్సిడెంట్ జరిగింది. సో పరిగెట్టుకుంటూ వెళ్ళాను, అందరు నిల్చొని చూస్తున్నారు. సో నేను నా వంతుగా నేను వెళ్ళేసి ఆ పాపని, చాలా భయపడిపోయింది. ఆంటీకి కూడా చాలా పెద్ద గాయాలు అయితే అయ్యాయి. సో పాప అయితే వణికిపోతూ ఉంది. సో చాలా వణికిపోయింది. సో అందరూ చూస్తూ ఉంటే నేనే పట్టుకుని వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చోబెట్టాను నేను. సో వాళ్ళ ఫాదరు ఆలోపు వచ్చారు. సో వాళ్ళ ఫాదర్ వస్తానే నేను ఇంకా
రిటర్న్ వచ్చేసాను. సో మా కొడుకు దూరం నుంచి వీడియో తీస్తుండే, యాక్చువల్లీ బైక్ వీడియో తీస్తుండే, కానీ ఈలోపు యాక్సిడెంట్ అయితే జరిగింది. దాన్ని అయితే ఫుటేజ్ తీసి ఇది మీ ముందు ఉంచుతున్నాను. ఈ యాక్సిడెంట్ క్లిప్ కేవలం అవేర్నెస్ కోసమే. స్పీడ్గా వచ్చినాడు ఆ పిల్లగాడు. దూరుతూనే ఉంటారు. ఎంత స్పీడ్లో ఉంటారంటే ఎదురుకెళ్ళి దూరుడు కామన్ అయిపోయింది. ఇక్కడ ఏదన్నా అసలు ఏదైనా చేయనన్నా చేయాలి. ఇంకా కాలేదులేమ్మా, భయపడచ్చు. భయపడిందండి. భయపడ్డది. ఏం కాలేదులేమ్మా. పంచర్ వేయించుకుంటామంటే టైం ల్యాబ్స్ పెట్టిండి. టైం ల్యాబ్స్లో అయితే వీడియో రికార్డ్ చేసింది. ఎదురుగా పాపం సీఎం దగ్గర ఘోరంగా తాకింది. ఆ పిల్లగాడు తాకిచ్చిండు. వాళ్ళు కూడా చూసుకోకుండానే తిరిగినట్లున్నారు. దెబ్బ బాగా తాకింది ఆంటీకి, ఆ పాపకి. పాప అయితే ఫుల్ భయం అయిపోయింది పాపం. ఇక మనమే కూర్చొని పట్టుకొని పక్కన కూర్చోబెట్టి మంచినీళ్ళు తాపించేసి, కానీ చాలా ఘోరంగా తాకింది ఆంటీకి అయితే దెబ్బ. చూసుకొని ఉండాలబ్బా స్కూటీలు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమనుకున్నావు సారా? నువ్వేమనుకున్నావు? చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. శబ్దం బాగా వచ్చింది కదరా. ఇక పంచర్ వరకు అయితే విడాల్సి. ఏమైంది? పంచర్ అయిందా? पंचर हुआ क्या? हाँ हुआ ना, बनाया नहीं। बनाया? ठीक है चलो। क्या हुआ, क्या था? वो टायर चेंज कर लो, आपका टायर गया। हाँ टायर गया रहा, हाँ वही టైర్ పోయింది. అదే మనం అనుకున్నాం కదా, మనం అనుకున్న టైర్ కండిషన్ లేదు. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ రోడ్డు ఘోరంగా ఉంది, దరిద్రంగా ఉంది. రోడ్డు దరిద్రంగా ఉంది, అందుకోసం అని ఈ పంచర్ అయిపోయింది. ఇంతకాలం ఎప్పుడు లేదు. రోడ్డు చూపిస్తా, ఇప్పుడు లైట్ ఫైల్ అవ్వలేదు కదా, చూపిస్తాను నేను మళ్ళీ. चालीस करके फिर 30 करो। 40 करके 30 करना। हाँ टीप अच्छा पकड़ता, अंदर बैठता। दिख रहा है क्या, क्या नाम है तुम? हाँ दिख रहा है। दिख रहा है బైక్ మీద ఎట్లా ఎక్కి కూర్చున్నాడు మంచిగా. భలే పని అయింది మొత్తానికి. మేము ఏదో పట్టుకున్నానా, తొందరలో చీకటి అయిపోతుందని చెప్పేసి అట్లే వచ్చేసినాము. పర్స్ అయితే తేలేదు. గూగుల్ పే చేస్తాం. గూగుల్ पे है ना? कितना? 80। अच्छा लगा है ना? फिर आता हूँ इनके पास, पंचर हुए तो फ्री में डालना। डाल दे फ्री में, डाल देते చేస్తాడంత. అదే మంచి. कितना था? 20। నాకు నిల్చున్నా కూడా చెమటలు దారుణంగా చెమటలు పడుతున్నాయి. ఏరా పడుతున్నాయా? ఘోరంగా చెమటలు పడుతున్నాయి. ఏం పని చేస్తలేను, ఏం చేస్తలేను. నిల్చున్నా కూడా చెమటలు పడుతున్నాయి దారుణంగా. బ్యాక్ సైడ్ చూడండి కవర్.